హాయ్, నా పేరు దీప్తి. ఈరోజు మనం డ్రిల్లింగ్ మరియు సరైన ప్రదేశంలో రంధ్రాలను రీమింగ్ చేయడం, డబుల్ పిన్స్, స్టడ్ మరియు బోల్ట్లను అమర్చడం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు చేయగలరు: డ్రాయింగ్ ప్రకారం పరిమాణానికి ఫైల్ చేయడం, హోల్ స్థానాలను గుర్తించడం మరియు పంచ్ చేయడం, డ్రాయింగ్ ప్రకారం డ్రిల్, రీమ్, కౌంటర్ బోర్, బోల్ట్ మరియు స్టడ్కు సరిపోయేలా M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించడం, డ్రాయింగ్ ప్రకారం సమీకరించడం. అవసరమైన సాధనాలు: వెర్నియర్ హైట్ గేజ్, వెర్నియర్ క్యాలిపర్, అవసరమైన పరికరాలు: లేత్ మషీన్, అవసరమైన పదార్థాలు: ముడిసరుకు, నూనె. పని ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక తనిఖీలు చెయ్యాలి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదట ఉన్న ఉక్కు నియమాన్ని ఉపయోగించే ముడి పదార్థాన్ని చెక్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 1 ఫైల్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 2ని ఫైల్ చేయండి. సమాంతరత మరియు లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 3ని ఫైల్ చేయండి. 3 భాగాలను ఫైల్ చేయడం పూర్తయిన తర్వాత మార్కింగ్ల కోసం అన్ని భాగాలను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 1ని గుర్తించండి. మార్కింగుల కొరకు అన్ని భాగాలను సిద్ధం చేసుకోండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 2ని గుర్తించండి. అనుసరించాల్సిన తదుపరి దశ పంచింగ్. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 3ని గుర్తించండి. వెర్నియర్తో అన్ని భాగాలను గుర్తించడం పూర్తి చేసిన తరువాత వెర్నియర్ హైట్ గేజ్తో గుర్తింపబడ్డాయి మరియు విట్నెస్ గుర్తును పంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు అన్ని ప్రాథమిక తనిఖీలు జరిగాయి. ఇక మనం ముందుకు వెళ్లడం మంచిది. పార్ట్ 1లో డ్రిల్ హోల్ మార్కులను పంచ్ చేయండి. పార్ట్ 2లో డ్రిల్ హోల్ మార్కులను పంచ్ చేయండి. పార్ట్ 3లో డ్రిల్ హోల్ మార్కులను పంచ్ చేయండి. ముడి పదార్థము చెక్ చేయబడినది. వెర్నియర్ హైట్ గేజ్తో గుర్తించబడ్డాయి మరియు విట్నెస్ గుర్తును పంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు అన్ని ప్రాథమిక తనిఖీలు జరిగాయి. ఇక మనం ముందుకు వెళ్లడం మంచిది. డయామీటర్ 5.8 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు రంధ్రాల ద్వారా డ్రిల్ చేయండి మరియు పార్ట్ 1 మరియు 2లో 6 మిల్లీమీటర్ రీమర్ యొక్క రంధ్రాలను రీమ్ చేయండి. మృదువుగా ఉన్న రంధ్రాన్ని మెత్తని గుడ్డతో శుభ్రం చేసి 6 mm డబుల్ పిన్ అమర్చండి. అదేవిధంగా డయామీటర్ చిత్రం 1లో చూపించిన విధంగా పార్ట్ 1 మరియు 2లో అదే సెట్టింగ్లో మరొక 6 డబుల్ పిన్ డ్రిల్ రీమ్ మరియు ఫిట్ చేయండి. డయామీటర్ డ్రిల్లింగ్ మషీన్లో 5 mm డ్రిల్ మరియు M6 హెక్సగన్ బోల్ట్ అసెంబ్లీ కోసం రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. అదేవిధంగా డయామీటర్ మరొక M6 హెక్సగన్ బోల్ట్ అసెంబ్లీ కోసం పార్ట్ 1 మరియు 2లో 5 mm డ్రిల్ రంధ్రం చేయండి. డ్రాయింగ్లో చూపబడిన విధంగా పార్ట్ 1లో M6 ఆలన్ బోల్ట్ హెడ్ పరిమాణాన్ని ఫిక్సింగ్ చేసే లోతు వరకు కౌంటర్ బోర్ చేయండి. పార్ట్ 1 మరియు 2 వేరు చేయండి. డ్రిల్లింగ్ మరియు మెషిన్ మరియు కౌంటర్ సింక్
1x45లో కౌంటర్ సింక్ సాధనాన్ని డయామీటర్ పార్ట్ 2 యొక్క రెండు వైపులా అంతర్గత థ్రెడ్ను కత్తిరించే స్థలంలో పట్టుకోండి. థ్రెడ్ పార్ట్ 2లో మాత్రమే కత్తిరించబడింది. పార్ట్ 2లో హెక్సగన్ బోల్ట్లను అసెంబ్లీ స్థానంలో M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించండి. బర్జ్ లేకుండా థ్రెడ్లను శుభ్రం చేయండి. ఇప్పుడు మనం మొదటి భాగం మరియు రెండో భాగాన్ని విజయవంతంగా సృష్టించాము. తర్వాత మనం మూడో భాగాన్ని ఇన్సర్ట్ చేస్తాము. పార్ట్ 1 మరియు 2ని మళ్లీ జత చేయండి మరియు చిత్రం 2లో చూపిన విధంగా పార్ట్ 3ని సెట్ చేయండి మరియు దానిని సమాంతర క్లాంపులతో బిగించండి. డయామీటర్ ఏ డ్రిల్లింగ్ మషీన్లో 5.8 మిల్లీమీటర్ డ్రిల్ మరియు డబుల్ పిన్ అసెంబుల్ పార్ట్ 1 మరియు 3తో 6 మిల్లీమీటర్ హోల్ రీమ్ ద్వారా డ్రిల్ చేయండి. ఫిట్ డయామీటర్ పార్ట్ 1 మరియు 3లో స్టుడ్స్ అసెంబ్లీ స్థానంలో రంధ్రం ద్వారా 5 మిల్లీమీటర్ డ్రిల్ మరియు డ్రిల్ చేయండి. పార్ట్ 1 మరియు 3ని వేరు చేయండి. పార్ట్ 1లోని రంధ్రాల ద్వారా 6 mm డ్రిల్ చేసి సరిచేయండి. కౌంటర్ సింక్ 1x45 డయామీటర్ పార్ట్ 3లో మరియు M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించండి. థ్రెడ్ భాగం 3లో మాత్రమే కత్తిరించబడింది. థ్రెడ్ను శుభ్రం చేసి పార్ట్ 1ని పార్ట్ 3తో మళ్లీ కలపండి. థ్రెడ్ను సాదా వాషర్తో పాటు M6 బోల్ట్ను ఫిక్స్ చేయండి. సరైన స్పానర్తో బిగించండి. అన్ని భాగాలను 1, 2 మరియు 3ని విడదీయండి మరియు పని యొక్క అన్ని ఉపరితలాలపై ఫైల్ మరియు డీబర్తో పూర్తి చేయండి. స్టడ్ మరియు గింజలతో అన్ని భాగాలను 1, 2 మరియు 3 మళ్లీ సమీకరించండి. మనం డబుల్ పిన్స్, షడ్భుజి బోల్ట్లు, స్టడ్ మరియు నట్లతో అన్ని భాగాలను పూర్తిగా తిరిగి సమీకరించాము కాబట్టి ఇప్పుడు ఒక సన్నని కోట్ నూనెను పూయండి మరియు మూల్యాంకనం కోసం దానిని భద్రపరచండి. ఈరోజు మనం నేర్చుకున్న వాటిని రిపీట్ చేద్దాం. డ్రాయింగ్ ప్రకారం పరిమాణానికి ఫైల్ చేయండి. హోల్ స్థానాలను గుర్తించండి మరియు పంచ్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం డ్రిల్ రీమ్ కౌంటర్ బోర్, బోల్ట్ మరియు స్టడ్కు సరిపోయేలా M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించడం. డ్రాయింగ్ ప్రకారం సమీకరించడం. డ్రిల్లింగ్ మరియు సరైన స్థానంలో రంధ్రాలు రీమింగ్. డబుల్ పిన్స్, స్టడ్ మరియు బోల్ట్లను అమర్చడం నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ వ్యాయామం చేయండి.